ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ గా అభిషేక్ నాయర్ ను నియమించినట్లు తెలుస్తోంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించిన తర్వాత అభిషేక్ నాయర్ కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్ గా బాధ్యతలు చేపట్టారు. కేకేఆర్ మెంటర్ గా గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు కూడా అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్ గా కేకేఆర్ కు సేవలందించాడు. మహిళల ప్రీమియర్ లీగ్ లో యూపీ వారియర్స్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు క్లోజ్ ఫ్రెండ్ అయిన అభిషేక్ నాయర్ హిట్ మ్యాన్ కు కూడా పర్సనల్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ ప్రాక్టీస్ ను అభిషేక్ నాయరే పర్యవేక్షించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ 11 కిలోల బరువు తగ్గి పూర్తి ఫిట్నెస్ సాధించడంలో అభిషేక్ నాయర్దే కీలక పాత్ర. ఐపీఎల్ 2026 సీజన్ మిలీవేలం డిసెంబర్లో జరగనుంది. ఏ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ జట్టులో చేయాల్సిన మార్పులపై ఫోకస్ పెట్టాయి. మిలీవేలానికి ముందు పటిష్టమైన సపోర్ట్ స్టాఫ్ ను నియమించుకుంటున్నాయి. ఇన్నాళ్లు కేకేఆర్ హెడ్ కోచ్ గా వ్యవహరించిన చంద్రకాంత్ పండిట్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో కేకేఆర్ దారుణంగా విఫలమవడంతో కేకేఆర్ చంద్రకాంత్ పండిట్ కాంట్రాక్ట్ ను మళ్లీ పొడిగించలేదు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ కోచ్ గా ఉన్న అభిషేక్ నాయర్ కు హెడ్ కోచ్ గా ప్రమోషన్ ఇచ్చారు. హెడ్ కోచ్ గా అభిషేక్ నాయర్ కు పెద్దగా అనుభవం లేకపోయినా ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను అతను పర్యవేక్షించాడు. రోహిత్ శర్మతో పాటు దినేష్ కార్తిక్, కేఎల్ రాహుల్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, రఘువంశీల ఆట అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలోనే ట్రైనింగ్ తీసుకున్నారు. వారి ఆటను మెరుగుపరచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అభిషేక్ నాయర్ కు కేకేఆర్ హెడ్ కోచ్ గా ప్రమోషన్ దక్కినట్లు తెలుస్తోంది.